అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్ఎంకి ఇచ్చింది కూడా తీసుకోవచ్చు. ఇట్లా పెట్టలేదు చెప్పగలుగుతా ఏం లేదే, ఆల్రెడీ ఆయనకి ఇచ్చిందే ఉన్నది. ఆర్ఎం ఇచ్చింది. డిపాజిట్ చేసినాయి 5 లక్షలు బ్యాంకులో. నేను బాండు దొరుకుతలేదని బ్యాంకుకి వెళ్తే అక్కడ డబ్బులు లేవని చెప్పిండ్రు. ఎవరు తీసింది కూడా నాకు తెలియదు. వాళ్ళు మీ విలాసరెడ్డి వాళ్ళు డబ్బులు తీసిండ్రు, ఇట్లా సంధ్యారెడ్డి అకౌంట్లకు తీసుకున్నాడని చెప్పిండ్రు. సంతకం చెయ్యండి వాళ్ళు ఎట్లా తీసిండ్రు అని అంటే ఆయన ఇక విలాసరెడ్డి మాకు సీనియర్ కదా అని మేము నమ్మి తీసిచ్చినామని చెప్పిండ్రు. ఫిక్స్డ్ డిపాజిట్ మేము చేసింది నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. మళ్ళా ఏప్రిల్ మే దగ్గర డిపాజిట్ అయినాయి అన్నట్టు తను చెప్తున్నాడు. డబ్బులు అయితే ఏం లేవు అకౌంట్లో. 5 లక్షలు 5,13,000 మళ్ళీ ఆయన చేసిండు. అంటే అట్లా విలాసరెడ్డి మా తమ్ముడే, వాళ్ళ బిడ్డని నా కొడుకు ఇచ్చిండ్రు. బ్యాంకు సీనియరు, రిటైర్మెంట్ అయిండు. వాళ్ళు అట్లా నమ్మిండ్రు అని చెప్తున్నాడు ఆయన. నా డబ్బులు కావాలా నాకు అంటే మాకు న్యాయం జరగాలంటే ఏం ముందరికి పోతలేదు. కలిస్తే వాళ్ళు అవును 2 రోజులు ఆగుండ్రి చేద్దామన్నారు కానీ ఏం చేస్తలేరు. అందుకనే బాబు ఇక్కడ దాకా చర్యలు తీసుకోవాలని, డబ్బులు కాదు ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఎందుకు తీసిండ్రు, మమ్మల్ని అడగకుండా నా సంతకం లేకుండా మాకు తెలియకుండా ఎందుకు తీసిండ్రో నాకు తెలియదు. రేఖ ఇక్కడ జైనత్ మండలి చూసినాం. దాన్ని చూసి మనం కన్సర్న్ బ్యాంక్ వాళ్ళకి రాసి ప్రాసెస్ నడిపిస్తున్నాము. అది ఏదో విషయంతో యాక్చువల్ ఏంటో తెలుసుకున్నాక దాన్ని బట్టి ఎట్లా జరిగింది అనేది దాన్ని ఏ రకంగా ఉండే యాక్షన్ ఉంటే ఆ రకంగా తీసుకుంటాం. అంతవరకు లెక్క కదా, అంతే కదా. దాని ముందు దరఖాస్తు ప్రకారంగా ఇచ్చిన కరెక్టా లేదో ఇన్వెస్టిగేషన్ చేసి ఎంతవరకు కరెక్టో చూసి దాని ప్రకారం చేసిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.